కాకినాడ ప్రాంతంలో సాద్విక్ ఖాన్ అనే వ్యక్తి రైఫిల్ షూటింగ్కి ట్రైనీగా వ్యవహరిస్తూ పిల్లల తల్లుల్ని ట్రాప్ చేస్తూ అనేక దురదృష్టకర సంఘటనలకి కారణం అయ్యాడు. మనందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో ఇంజనీరు గారి కుటుంబం గోదావరిలో దూకి చనిపోవటం, దానివల్ల ఆ దూకుతున్న సందర్భంలో సౌజన్య అలాగే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవటం, దాని నుంచి బయటపడి లియాస్ కార్తికేయ రెడ్డి బయటపడటం మనందరికీ తెలిసిన విషయమే. ఈ సంఘటన మీద జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవటం, దర్యాప్తు కూడా వేగవంతంగా పూర్తి చేయటం, ఆ సాద్విక్ ఖాన్ని అరెస్టు చేయటం జరిగింది. ఈ సంఘటన మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తరపున మా కమిషన్ సభ్యులైన గంగా సూర్యనారాయణ గారు అలాగే నాగమానస గారుతో కలిసి ఈరోజు మా బాలల హక్కుల కమిషన్ బెంచి లియాస్ కార్తికేయ రెడ్డిని పలకరించటం, అతను రాబోయే రోజుల్లో అతని విద్య కోసం కానీ అతను చిన్న వయసులోనే 10 సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రుల ప్రేమను కోల్పోవటం ఇవన్నీ జరిగింది. కాబట్టి దాని మీద భవిష్యత్తు ఏమి చేయాలి, ఆ పిల్లోడు భవిష్యత్తు మరింత మెరుగుగా ఉండాలి, అదేవిధంగా ఆ పిల్లోడు మానసిక బాధకి అలాగే చిన్న వయసులోనే తల్లిదండ్రులు కోల్పోవటానికి కారణమైన వ్యక్తి అయిన ఆ సాద్విక్ ఖాన్కి చట్టపరంగా తగిన శిక్షలు పడేలా చేయాలనే ఉద్దేశంతో మా కమిషన్ ఆ అబ్బాయిని పలకరించడం జరిగింది. మధ్యాహ్నం నుంచి కాకినాడలో పోలీస్ ఎస్పీ గారితో అలాగే విద్యాశాఖ అధికారులతోటి అలాగే దానికి రైఫిల్ ఏదైతే పర్మిషన్ ఇచ్చిన సంస్థతోటి అందరితో కలిపి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించటం, ఇప్పటి వరకు చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఇంకా అతనికి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఎటువంటి మనం చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అనే విషయాన్ని సమీక్షించటం. అదేవిధంగా ఈ సంఘటన మాత్రమే మనకు బయటకు వచ్చింది, కానీ ఇంకా ఆ పిల్లల ద్వారా వాళ్ళ తల్లుల్ని ట్రాప్ చేశారనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అందువల్ల సమగ్రంగా దీని మీద నివేదిక ఇవ్వాలని మా కమిషన్ కూడా జిల్లా యంత్రాంగాన్ని కోరుతుంది. అదేవిధంగా ఈ ఎటువంటి సంఘటనలు ఇటువంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా చట్టపరంగా మేము ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే ఆ అబ్బాయితో మాట్లాడితే, నువ్వు ఏమన్నా ఈ విషయాలు బయట పెడితే నిన్ను టెర్రరిస్టులకు అప్పగిస్తానని బెదిరించటం కానీ, ఆ అబ్బాయిని కొట్టటం జరిగిందని ఆ అబ్బాయి మాకు తెలియజేయటం జరిగింది మా బెంచ్కి. వీటి మీద చట్టపరంగా పోలీస్ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకున్నారన్నది మధ్యాహ్నం సమీక్షలో వాళ్ళతో మాట్లాడిన తర్వాత అన్ని చర్యలు ఎటువంటి అవకాశాలు ఉంటాయి అతనికి త్వరితగతిన అతనికి చట్టపరంగా శిక్ష పడే విధంగా కమిషన్ తమ వంతు పాత్ర వహిస్తుంది. ఆ దిశగా రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యక్తులు ఎవరిని మానసికంగా కానీ చిన్నపిల్లల విషయంలో కానీ తప్పు చేయకుండా ఈ మిగతా ఇటువంటి వ్యక్తులకి భయం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని మేము
రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని కానీ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కానీ మేము కోరుతూ ఉన్నాం. ఇంకా మాకు థ్రెట్ ఉంది, పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి చాలా సార్లు అడిగారట. ఎంతవరకు ఎటువంటి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేదని చెప్పేసి అన్నారు. దాని గురించి దాని మీద కూడా మధ్యాహ్నం 2 గంటలు జరిగే సమావేశంలో సమగ్రంగా చర్చిస్తాం. అతని వల్ల కానీ అతని వెనకాల ఇంకా ఎవరున్నారు వాళ్ళ వల్ల కానీ ఈ కుటుంబానికి ఏవి జరగకుండా, ఆ పిల్లవాడికి కూడా ఎటువంటి ఇబ్బందులు రక్షణ పరంగా కానీ మేము ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా కమిషన్ చర్యలు తీసుకుంటుందో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం కూడా జరుగుతుంది. అతను మాట్లాడిన మాటలను బట్టి యూనిఫామ్ అవసరం లేదు. ఇక్కడ కొంచెం యూనిఫామ్ పిల్లల విషయంలో యూనిఫామ్ కూడా వేసుకోకుండా ఉంది కదా, అందువల్ల యూనిఫామ్తో అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా నేను కూడా డైరెక్షన్ ఇస్తాను పై నుంచి. బాబీ మిగతా విషయాలు కూడా మధ్యాహ్నం జరిగే సమావేశంలో వీళ్ళకి ఈ ఫ్యామిలీకి రక్షణ కలిగే విధంగా, కుర్రోడికి ముఖ్యంగా జరిగే విధంగా, ఇతను న్యాయపరంగా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వస్తే ఆస్తి అతనికి చెందే విధంగా, అతను మేజర్ అయ్యే వరకు దానికి కస్టోడీగా ఆ పిల్లోడు ఎవరిని కోరుకుంటే వాళ్ళకి అప్పచెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కమిషన్ తరఫున జరిగే సమావేశంలో తప్పనిసరిగా చెప్తాం. డైరెక్ట్ విట్నెస్ కదండి బాబు, రక్షణ కల్పించాలని మెయిన్ కోరుతున్నాం.